ఇప్పుడు ప్రీవియస్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఇప్పుడు దాదాపుగా 82% పెరిగిందనేది కొన్ని గణాంకాలు చెప్తూ ఉన్నాయి. సో ఇది ఏ మేరకు ఇంపాక్ట్ చూపించబోతోంది అనేది ఇక్కడ ఆసక్తికర పరిణామం. అండ్ అంతేకాదు ఇంకొన్ని సందర్భాల్లో కూడా ఇక్కడ విజయ్కి సంబంధించి ఫ్యాక్టర్ మాట్లాడుకుంటే ఇక్కడ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే 18 నుంచి 19 ఈ ఏజ్ వాళ్ళు, సో 18 నుంచి 19 విజయ్కి ఫేవరబుల్గా కనిపించే కొన్ని రిపోర్ట్స్, ఆ తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా అటు విజయ్కి కాకుండా అపోజిషన్కి వెళ్ళాయనేది ఇంకొన్ని రిపోర్ట్స్ చెప్తున్నమాట. సో ఈ నేపథ్యంలో ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెప్తున్నారని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 2026 తమిళనాడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్ ఆన్ స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. పీపుల్ పల్స్ 125 నుంచి 145 డిఎంకేకి వస్తాయంటూ కూడా చెప్తూ ఉంది. అండ్ ఏఐఏడిఎంకేకి 65 నుంచి 80 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉంది. ఇక టీవీకే 18 నుంచి 27, 24 స్థానాలను కైవసం చేసుకోవచ్చు అని చెప్పి పీపుల్ పల్స్ చెప్తూ ఉంది. ఇతరులు 2 నుంచి 6 స్థానాలను కైవసం చేసుకోవచ్చని పీపుల్ పల్స్ చెప్తూ ఉంది. ఇక అలాగే మ్యాట్రిక్స్ సర్వే డిఎంకే 122 నుంచి 132, ఏఐఏడిఎంకి 87 నుంచి 100 స్థానాలని, టీవీకే 10 నుంచి 12 స్థానాలని, ఇతరులు 6 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి తమిళనాడు ఎగ్జిట్ పోల్ మ్యాట్రిక్స్ సర్వే చెబుతుంది. ఇక అలాగే పొలిటికల్ ల్యాబొరేటరీ 135 నుంచి 140, ఏఐడిఎంకే 82 నుంచి 85, టీవీకే 10 నుంచి 14 స్థానాలని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇవన్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ఒక్కసారి నేరుగా తమిళనాడు వెళ్ళిపోతాం. ఇటు చెన్నైలో ఎలా ఉంది, చెన్నైలో పరిస్థితి ఏంటి, అప్డేట్స్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ తమిళనాడు వెళ్లారు. ఒక్కసారి నేను ఫస్ట్ మీ అందరి తరఫున నేను కృష్ణమోహన్ పలకరించే ప్రయత్నం చేస్తాను. వణకం కృష్ణమోహన్. కృష్ణమోహన్ వణకం. என்ன பண்ணுங்க? లైవ్ కవరేజ్ పண்றாங்க. మనం కానీ ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కౌంటరింగ్ సెంటర్స్ దగ్గర పోలీసులు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న వివిధ రకాలైన మనం చూసుకుంటే ఏ విధంగా సెంటర్స్ లో పోలీసు బలగాలు, వివిధ వాహనాలు అన్ని కూడా ఇక్కడ కనపడుతున్నాయి. స్పష్టంగా మనం ఇక్కడ ఏ విధంగా ఎంట్రీస్ ని ఏదైతే పాసులు ఉంటాయో, తర్వాత ఏదైతే కార్యకర్తలు, కౌంటింగ్ నంబర్స్, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ క్లియర్ గా చెక్ చేసి తనిఖీ చేసి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం కానీ చూస్తుంటే క్లియర్ గా విజువల్స్ కానీ మనం కానీ చూస్తుంటే ఇక్కడ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ నుంచి లోపలికి పంపించేటప్పుడు మొత్తం కూడా క్లియర్ గా అసలుకి ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా పోలీసులు ప్రతి ఒక్కటి తనిఖీ చెక్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. ఎక్కడ ఏ వాహనాలని కూడా చాలా క్లియర్ గా తనిఖీ చేస్తున్నారు. లోపలికి ఎటువంటి వాహనాలని ఉండాలి, పాసులు ఉన్న వాహనాలు లేకపోతే ఇతర వాహనాలను మాత్రమే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏజెంట్స్ కూడా పూర్తిగా కూడా కంప్లీట్ గా ఏజెంట్స్ చెక్ చేస్తున్నారు. వాహనాల్లో మనం పూర్తిగా చూస్తుంటే ఆల్మోస్ట్ లోపల వరకు కూడా చేయాలి. అయితే ఇప్పుడు ఈ 234 ఎలక్షన్స్, 234 సెంటర్స్ కి సంబంధించిన కౌంటింగ్ ఫలితాలు మరి కాసేపట్లో బదులవుతున్నాయి. మొదటగా పోస్టల్ ఓట్లు ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ కాబోతుంది. పోస్టల్ ఓట్లకు సంబంధించిన వ్యవహారంలో పోస్టల్ ఓట్లు ఏ విధంగా జరగబోతున్నాయి, పోస్టల్ ఓట్లకు సంబంధించి తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేస్తారు. దాదాపుగా 8 గంటలకి ఖచ్చితంగా ఈవీఎం ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తద్వారా జరగబోయే ఈ అంశాన్ని కంప్లీట్ గా మనం ఒకసారి చూసుకుంటే దాదాపు 10 గంటలకి ఒక ఫస్ట్ ట్రెండ్స్ మొదలయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి. సత్యన ట్రెండ్స్ 11 కి 10 కి కనపడే పరిస్థితి అయితే కనపడుతున్న నేపథ్యంలో ట్రెండ్స్ 10 తర్వాత నుంచి వచ్చే ట్రెండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అధికార పార్టీని తిరిగి అధికారంలో కూర్చోబోతుందా, లేదు వాళ్ళకి మంగళం పారబోతుందా, ఏఐడిఎంకి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది, అది అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుందా, కొత్తగా వచ్చిన టీవీకి ఏ విధంగా విజయ్ దాన్ని ఏ విధంగా తన రోల్ ని పోషించబోతున్నాడు. నిజంగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ టీవీకి మీద ఉన్నాయి, విజయ్ మీద చాలా వరకు మనకి కనపడుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీవీకే విజయ్ ఎటువంటి ఇంపాక్ట్ ని ఇక్కడ చూపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా చూడాలి. అసలుకి నిజంగా అంత ఇంపాక్ట్ ఇక్కడ ఉందా, ఆ ఇంపాక్ట్ జరిగితే ఎంత స్థాయిలో వాళ్ళు ఈ ఎఫెక్ట్ ని చూపించబోతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికే 234 స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో కౌంటింగ్ ప్రక్రియకు
అన్ని సిద్ధమైన పరిస్థితి. ఏజెంట్స్ మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఏజెంట్స్, ఒకవైపు పోలీసు, మొత్తం కూడా మరో గంటలో ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి దాని మీద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని చాలా క్లియర్ గా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ జయలలిత అంటే ఏఐడిఎంకేకి సంబంధించిన కూటమి కావచ్చు, డిఎంకేకి సంబంధించిన కూటమి కావచ్చు, ఇండివిజువల్ గా పోటీ చేసిన, సింగిల్ గా పోటీ చేసిన టీవీకే కావచ్చు, వీటికి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడికక్కడ ఎవరెవరు అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. కొన్ని నిన్న మొన్నటి వరకు టీవీకే ఎటువంటి రోల్ చేయబోతుందని కొన్ని సర్వేలు అంచనాలు ఇచ్చాయి. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఫర్దర్ గా మిగతా డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకేలు ఎంతటి రోళ్లు చేయబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. సో ఈ ఇంపాక్ట్ ఎంతవరకు అంటే ఇది కరెక్ట్ గా ఒక 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, తర్వాత పోస్టల్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఫర్దర్ గా వెంటనే వెంటనే అసలు ఈవీఎంస్ ఓపెన్ అవుతాయి. దానికి వివరాలు, ఫలితాలు వెలువడే సమయానికి దాదాపుగా 9-10 గంటల లోపల అసలు ట్రెండ్స్ స్టార్ట్ కాబోతున్నాయి అనేది మనకి పకడ్బందీగా తెలుస్తున్న పరిస్థితి. సో ఇటువంటి ఈ యాంగిల్, ఓవరాల్ యాంగిల్ సంబంధించిన వ్యవహారంలో అసలు కంప్లీట్ గా ఎక్కడ